హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా సంతోషంగా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసి ఉంటే కనుక వారికి మన రీళ్ళు షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ డిజైన్ ఎలా గీసాను, దీనికి ఏం యూస్ చేశాను అనేవి మీకు క్లారిటీగా నేను మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను మొదటగా నెక్ రౌండ్ అనేది గీసుకోండి, దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఇచ్చుకోండి. వాటికి రింగ్స్ అనేవి డ్రా చేయడం జరిగిందండి. ఆ ఫ్లవర్స్కి నేను సిల్క్ థ్రెడ్తో కాకుండా పెయింట్తో అనేది లోపల గ్యాప్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఫ్లవర్కి పెయింట్తో లోపల గ్యాప్ ఫినిషింగ్ అనేది ఇస్తూ వచ్చానండి. తర్వాత ఆ ఫ్లవర్కి ఆనుకుని ఉన్న రింగ్కి చిన్న లీఫ్ అనేది గీయడం జరిగింది. దానికి మాత్రం నేను గ్రీన్ కలర్ పెయింట్తో గ్యాప్ ఫినిషింగ్ అండి ఇవ్వడం జరిగింది. ఫ్లవర్ లోపల కూడా నేను గ్రీన్ కలర్తో గ్యాప్ ఫినిషింగ్ ఇచ్చానండి. లోపల వైట్ కలర్ డాట్స్ అనేవి ఫ్లవర్ లోపల ఆ గ్రీన్ కలర్ దగ్గర ఇస్తున్నానండి. తర్వాత మనం ఫ్లవర్కి అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా నేను ఫ్లవర్స్కి రింగ్స్ అనేవి అటాచ్ చేశాను కదండి, ఆ రింగ్స్కి షుగర్ బీడ్స్తో అవుట్లైన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావడం అనేది జరిగింది. అలా మొదటి రింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ పాయింట్ దగ్గర 3 అనేది వేయడం జరిగిందండి. తర్వాత రెండో రింగ్ అనేది కుట్టుకుంటూ వచ్చాను. కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ఎండ్ పాయింట్లో 3 అనేది వేసేసానండి. ఇప్పుడు మూడో రింగ్ అనేది కుడుతున్నాను. ఎండ్ పాయింట్ దగ్గర 3 అనేది పడింది. రింగ్స్ అన్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. చివరిలో 3 అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక ఫ్లవర్కి అటాచ్ అయిన రింగ్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. ముందు ఫ్లవర్కి అటాచ్ అయి ఉన్న రింగ్స్ ఏ విధంగా కుట్టామో అదేవిధంగా సెకండ్ ఫ్లవర్కి అటాచ్ అయిన రింగ్స్ కూడా అదేవిధంగా కుట్టడం జరిగింది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దానికి ఆపోజిట్లో ఉన్న రింగ్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మూడో ఫ్లవర్కి అటాచ్ అయి ఉన్న రింగ్స్ అనేవి స్టిచ్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మొదటి రెండవ ఫ్లవర్స్కి ఏ విధంగా అయితే రింగ్స్ స్టిచ్ చేయడం జరిగిందో అదేవిధంగా మూడో ఫ్లవర్ యొక్క రింగ్స్ కూడా స్టిచ్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఫోకస్గా రింగ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ అనేది గీసుకున్నాం కదండి. ఆ నెక్ రౌండ్ కోసం నేను 0 mm సైజ్ గల షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఆ షుగర్ బీడ్స్ అనేవి నెక్ రౌండ్ హైలైట్ చేయడం కోసం నేను ఆ షుగర్ బీడ్స్ని తీసుకున్నాను. ఆ షుగర్ బీడ్స్తో నెమ్మదిగా నెక్ రౌండ్ అనేది జాగ్రత్తగా కుట్టుకుంటూ రావడం జరిగింది. వీడియోలో చూపిస్తున్న విధంగా కుడుతున్నానండి. కర్వ్ షేప్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు లైన్ అనేది కుడుతున్నాను. ముందు వీడియోలు కనుక ఎవరైనా చూడని వారు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. దయచేసి వీడియోస్ అన్ని చూసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వారికి మన రీల్ అనేది షేర్ చేసి వారి ద్వారా కూడా సపోర్ట్ అనేది అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్లో ఇలాంటి సింపుల్గా వేసుకునే నెక్ డిజైన్సే కాకుండా బ్యూటిఫుల్గా నెక్ హైలైట్ చేసుకోవడం లేదా హ్యాండ్స్ హైలైట్ చేసుకునే విధంగా పికాక్ డిజైన్స్ అనేవి వేయడం జరిగిందండి. అవి కూడా మీరు చూసి మీ సపోర్ట్ అనేది మాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్ రౌండ్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఫ్లవర్ ఏదైతే గీసుకున్నామో అదేవిధంగా ఫ్లవర్ యొక్క అవుట్లైన్ అనేది జరీ థ్రెడ్తో ఫినిష్ చేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ మొత్తం నేను జరీ థ్రెడ్ యూజ్ చేసి నెమ్మదిగా దాని యొక్క లుక్ అనేది మరింత అందంగా మారే విధంగా నేను జరీ థ్రెడ్ యూజ్ చేసి కుట్టడం జరుగుతుంది. అలా కంప్లీట్ అయింది. అక్కడ ముడేసానండి. తర్వాత ఫ్లవర్కి అటాచ్ అయిన ఆకు ఏదైతే ఉందో దానికి కూడా నేను అవుట్లైన్ జరీతోనే ఇస్తూ వచ్చానండి. కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ముడి అనేది వేసుకోవడం జరిగింది. మొదటి ఫ్లవర్ ఏ విధంగా అయితే జరీ థ్రెడ్తో స్టిచ్ చేయడం జరిగిందో అదేవిధంగా సెకండ్ ఫ్లవర్ని కూడా జరీ థ్రెడ్తో అవుట్లైన్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుందండి. వీడియో అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది, దయచేసి ఏమనుకోవద్దు. రీల్ చూసిన తర్వాత దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మీకు తెలుసున్న నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ముందు నేను చాలా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.